ఎందుకు అంటే మీరు రాజకీయాలు చేయటంలా మీరు రాజకీయాలలో ఇప్పుడు కాల్ షీట్ రాజకీయాలు చేస్తున్నారు. కాల్ షీట్ రాజకీయాలు. ఎందుకు నేను పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడాల్సి వస్తుంది అనే దాని మీద కూడా నేను రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలి. ఏదో చాలామంది ప్రతిసారి పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తారు, పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తారు, నాకేం పని పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తారు? ఏ రోజైనా నేను పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడాను? పవన్ కళ్యాణ్ గారిని నేను ఏ రోజైనా మాట్లాడాను? నేను మాట్లాడాల్సిన అవసరం లేదు కదా పవన్ కళ్యాణ్ గారితో. నేను ఒక వీడియో చూపించిన తర్వాత దీని మీద ఎందుకు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాల్సిన సందర్భం వస్తుంది? పద్ధతి మర్యాద అనే నాకు రాజకీయం తెలియదు అనుకున్నారు మీరు. క్రిమినల్ పాలిటిక్స్ లో మీరు చేసేది అవకాశవాద రాజకీయాలు, క్రిమినల్ పాలిటిక్స్ లో మీరు చేసేది. అరే నేను సిద్ధాంతంతో కూడిన రాజకీయం చేస్తాను, గుర్తుపెట్టుకోండి. బలమైన సిద్ధాంతాలు పడకన్నారా మీకు గుర్తుపెట్టుకోండి. సైరా మీరు ఈ రోజు నుంచి పడకల్లారా మీరు ఇదే గుర్తుపెట్టుకోండి. మీరు యుద్ధం చెప్పండి రా, మీరు చెప్పండి రా. ఛాలెంజ్ ఇస్తున్నాను, కొడకల్లారా రండి, రాదు రెండందరూ బయటికి కొడకల్లారా. తోలుస్తాను ఒక్కొక్క నా కొడుకు ఎక్కువ మాట్లాడితే. నేను పద్ధతి సిద్ధాంతంతో కూడిన రాజకీయం ఇదే బహుశా. మళ్ళీ చూపిస్తాను ఈ వీడియో, ఉండండి, మళ్ళీ వేస్తాను. ఇప్పుడు ఈసారికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ వీడియో వేస్తాను. సిద్ధాంతంతో కూడిన రాజకీయం. నేను పవన్ కళ్యాణ్ అని అన్నానని ఒక ఇంటర్వ్యూలో ఒక మహిళ ఫోన్ చేసి, పవన్ కళ్యాణ్ అంటావేంటి, గుర్తుపెట్టుకో, పవన్ కళ్యాణ్ సార్ అనాలి, పవన్ కళ్యాణ్ అని అన్నావా మీ ఇంటి ముందుకొచ్చి మిమ్మల్ని బయటికి ఈడుస్తామన్నారు. పవన్ కళ్యాణ్ గారు అనాలంట. ఈయన మాత్రం ఎవరైనా నా కొడక అనొచ్చంట. ఈయన మాత్రం ఎవరైనా చెప్పు చూపించవచ్చంట. ఈయన మాత్రం ఎవరినైనా రోడ్డు మీదకి లాక్కొచ్చి ఒక్కొక్క నా కొడుకు కొంకెలు ఎరక్కొట్టచ్చంట. ఈయన మాత్రం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరినైనా గలపాతాలకు చొక్కేస్తా అని ఒక ముఖ్యమంత్రిని అనొచ్చంట. ఒక ఉప ముఖ్యమంత్రిని మేము పవన్ కళ్యాణ్ అని అనకూడదంట.